Hello everyone, a warm welcome to TOneAcademy. My name is Vinay Kumar. So the questions based on when sum amounts to right certain amount in some years and the questions. Nina chusam kada. Right, continuing from previous session. Right, so let's see this question. So what is the demand of question here? Question ఏమంటున్నాడు, in what time 72 becomes 81 at 61/4% per annum simple interest. ఓకే, తెలుగులో ఏమంటున్నాడు, ఏ సమయంలో ఎంత సమయంలో 72 అసలు సాధారణ వడ్డీకి 81 అవుతుంది అంటున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 61/4%. రైట్, సో హౌ వి డూ దిస్ క్వశ్చన్? ఫస్ట్ చూడండి అమ్మా, 72 రూపీస్ ఉన్నాయంటమ్మా నా దగ్గర. ఓకే, ఐ హ్యావ్ 72 రూపీస్ విత్ మీ. సో ఇట్ విల్ బికమ్ 81. ఇట్ బికేమ్ 81. రైట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్? 1 year. ఇది ఏంటమ్మా? ప్రిన్సిపల్. ఇదేంటి అమౌంట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్? అమౌంట్. ఓకే, సో ఇక్కడ ప్రిన్సిపల్, ఇదేంటమ్మా? అమౌంట్. రైట్, చూడండి, ప్రిన్సిపల్ 72, అమౌంట్ 81. బట్ మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఇది 72, ఇది 81. అంటే ఏమవుతుంది ఇక్కడ? విల్ గెట్ 19 హియర్. వాట్ ఈస్ దిస్? దిస్ 91 ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద number of years అంటున్నాడు. రైట్, సో వి నో దట్ SI ఈక్వల్స్ టు PTR by 100. సో అప్లై దట్ బేసిక్ ఫార్ములా హియర్, యూ విల్ గెట్ ద ఆన్సర్. రైట్, సో లెట్స్ సీ SI ఈక్వల్స్ టు PTR by 100. ఓకే, రైట్, సో చూడండి అమ్మా, 72 రూపీస్. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇక్కడ? 19 ఈక్వల్స్ టు ఇదేంతమ్మా? 72 ఇంటూ ఎంత వస్తుంది మనకు? టైం కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 61/4% అంటే 25/4. ఇది ఇంటూ 100. సో 4 4s 4 18s, ఇక్కడ ఎంతమ్మా? 2 9s 2 2s. సో రైట్, సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పండి? దిస్ వన్ ఈజ్ 9. నో, ఇట్స్ నాట్ 19, ఇట్స్ 9. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? దిస్ వన్ ఈజ్ 9. రైట్, ఎక్స్ ఈక్వల్స్ టు 18/9 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 18/9. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 9 2s. సో హౌ మెనీ ఇయర్స్? 2 years. హౌ మెనీ ఇయర్స్ మా? 2 years. సో ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ప్రిన్సిపల్ 72 అయింది, అమౌంట్ 81 అయింది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇక్కడ? 9 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? SI ఈక్వల్స్ టు PTR by 100 ఫార్ములా అప్లై చేయాలి. సో అప్పుడు మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. సో దీన్ని వేరే విధంగా ఎలా చేయొచ్చు సార్ అంటే, ఇంకొక విధంగా చూడండి. సో అనదర్ మెథడ్. రైట్, ఓకే, సో చూడండి, 100కి ఇక్కడ 72కి ఎంత వచ్చిందమ్మా? 72కు హౌ మచ్ యూ గాట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 72 you got 9. For 72 you got 9. For 100 how much you will get? For 100 how much you will get? So 9 1s 9 8s. Okay, సో ఎంత వచ్చింది? 9 1s 9 8s. సో ఇక్కడ 8 into 12.5, ఇక్కడ 1 into 12.5. సో 12.5. సో 100కి మనకు 12.5 వచ్చిందమ్మా. 100కి ఎంత వచ్చింది? 12.5 వచ్చింది. ఇది అనదర్ లాజిక్ మా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ దిస్. సో 100కి ఎంత వచ్చింది? 12.5 వచ్చింది. సో వి నో దట్ SI, టు ఫైండ్ SI, టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే కదా, SI ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్, సో వాట్ ఈస్ దిస్ హియర్? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో చూడండి,
సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 12.5 ఈక్వల్స్ టు టైం కనుక్కోవాలి కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 25/4. ఓకే 25/4 12.5 into 2, right? 2 2s are. So what is the rate of time here? 2 years. Okay, you can use either of the method, but this one is important. This logic is very very important. Okay, right? So మీరు SI equals to PTR/100 అన్న వాడండి, లేకపోతే ఈ లాజిక్ అన్న వాడండి. So what is the answer now? Answer 2 years. What is the answer? 2 years. Okay, so let's see the next question. So students, let's see this question. A sum of money amounts to 5,200 in 5 years and 5,680 in 7 years at simple interest. The rate of interest per annum is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, కొంత సొమ్ము అంట 5 సంవత్సరాలలో 5,200 అవుతుంది, మరియు 7 సంవత్సరాలలో 5,680 రూపాయలు అవుతుంది. అప్పుడు దాని యొక్క వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. రైట్, వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. చూడండి అమ్మా, ఫస్ట్ నిన్న ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఫర్ దిస్, అంతే కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఫర్ దిస్. సో సమ్ కనుక్కోవాలి. రైట్, సో దిస్ సమ్ అమౌంట్స్ టు 5,200 in how many years ma? 5 years. And again it will become 5,680. 5,680 in how many years? 7 years. Okay, right. So let's see what is the difference between these two. 5 7 2 years. Okay, so here what is the difference? What is the difference? 480. ఓకే, ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మీరు ఇక్కడ డిఫరెన్స్ 2 years ఎందుకు తీసుకున్నారంటే, చూడండి అమ్మా, 5 years నుండి 7 yearsకి వెళ్ళే వరకు ఎంత పెరిగింది, 480 పెరిగింది, అంతే కదా. సో అందుకే డిఫరెన్స్ తీసుకున్నాను. రైట్, సో ఇక్కడ ఎంత 480. రైట్, సో నేను ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే, టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం బై principal into 100. Principal into 100. Right, so let's find out the simple interest per annum. How much is simple interest? 2 years ki enta ma simple interest 480. This is simple interest ma. 1 year ki enta 240. Right, but ikkada manaku sum kanukovali. Sum kanukunte chudandi 5 years lo 5,200 అవుతుంది. రైట్, అప్పుడు ఇప్పుడు మనకు 1 yearకి 240 ఉంది సింపుల్ ఇంట్రెస్ట్. అదే 5 yearsకి ఎంత అవుతుంది, 5 yearsకి ఎంత అవుతుందమ్మా 1,200 అవుతుంది కదా. అంటే చూడండి, ప్రిన్సిపల్ అనేది ఎంత అమౌంట్ అవుతుంది, 5,200 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో, 5 yearsలో. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1,200. రైట్, సో వి నో దట్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 5,200. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రిన్సిపల్ నో. రైట్, సో దిస్ ఈస్ ఇంట్రెస్ట్ అండ్ దిస్ ఈస్ అమౌంట్. రైట్, సో వాట్ షుడ్ వీ గెట్ హియర్ టు గెట్ 5,200? ఇక్కడ ఎంతమ్మా 4,000 రావాలి. ఓకే, హౌ మచ్ 4,000. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతమ్మా ఇప్పుడు 4,000 సొమ్ము. ఓకే, ప్రిన్సిపల్ అనేది సొమ్ము ఎంత 4,000 వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్లీ మనం ఏం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో యాజ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం బై ప్రిన్సిపల్ ఇంటూ 100 కదా. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానంకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా 240 బై, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ నౌ 4,000 into 100. 0 zeros cancel, 0 0, 6%. So rate of interest equals to 6%. What is the answer? Option D. ఓకే, సో ఇలా చేయాలమ్మా జాగ్రత్తగా. ఫస్ట్ ఏం చేయాలి ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఓకే, ప్రిన్సిపల్ కనుక్కొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై
సో simple interest by principal into 100. Okay, so let's go to the next question. 800 becomes 956 in 3 years. Okay, at a certain rate of simple interest, if the rate of interest is increased by 4%, what amount will be 800 become in 3 years అన్నాడు. యాక్చువల్లీ ఏమైందంటమ్మా ఇక్కడ అంటే 800 అనేది 956 రూపాయలు అయిందట. ఎన్ని సంవత్సరాలలో? 3 సంవత్సరాలలో. అయితే ఏమంటున్నాడు, ఆ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. అయితే తర్వాత ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4% పెంచినట్టయితే ఆ 800 ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ చూడండి, దీన్ని 2 టైప్స్గా చేద్దాం, 2 వేస్లో చేద్దాం. ఒకటేమో షార్ట్ కట్లో చేద్దాం, ఒకటేమో కొంచెం లాంగ్ మెథడ్ వస్తుంది. సో యూ కెన్ యూస్ ఐదర్ ఆఫ్ దీస్ మెథడ్స్. సో ఫస్ట్ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 800 ఉంది. ఓకే, సో ఇక్కడ 800 ఉంది. ఇది ఎంత అయిందమ్మా? 3 ఇయర్స్లో 956 అయింది, అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకు, ఎంత అయింది? 3 ఇయర్స్లో 956 అయింది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4% పెంచాడంట పర్ ఇయర్కి, 4% పర్ ఇయర్కి పెంచాడంట. అప్పుడు ఏమంటున్నాడు, ఈ 800 ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో డైరెక్ట్గా ఇది చూడండి అమ్మ, ఇది షార్ట్ కట్ మెథడ్. చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు 800 చూడండి, మనకు 4% పర్ యానం పెంచాడంట. అయితే 3 ఇయర్స్కి ఎంత పెంచుతాడు? 3 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? 4% ఇంటూ 3. ఓకే, 4% ఇంటూ 3 అంటే ఎంత? 12%. 800లో 12% ఎంత? 800 12% ఎంత? 96, అంతే కదా. ఓకే, అప్పుడు ఈ 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది అని క్వశ్చన్లో అడుగుతున్నాడు, అంతే కదా. చూడండి, 956 అంటే 12 1 5 1 0 1052. సో ఆప్షన్ సి వచ్చింది. ఓకే, ఇది షార్ట్ కట్. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా చూడండి. 800 3 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటుతో 956 రూపాయలు అయిందమ్మా. అయితే అదే వడ్డీ రేటును 4% పెంచినట్టయితే అది ఎంత అవుతుంది అంటున్నాడు. 800 ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో మామూలుగా మనకి ఎక్స్ పర్సెంట్తో సంబంధం లేదు ఫస్ట్. సో డోంట్ కన్సిడర్ దిస్ ఎక్స్ పర్సెంటేజ్. ఓకే, సో ఏం చేయాలి? 4% పెరుగుతుంది కదా, 4% 1 ఇయర్, 4% పెరుగుతుంది 1 ఇయర్కి. అదే 3 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? 12%. ఈ 12% అనేది 800 మీదనే పెరుగుతుంది కానీ 956 మీద పెరగదు. ఓకే, సో 800 అనేది 12% మీద పెరుగుతుంది కాబట్టి ఎంత పెరుగుతుంది? 96 పెరుగుతుంది. ఒకవేళ తగ్గింది అనుకోండి, మైనస్ రాయాలి ఇక్కడ. సో పెరుగుతుంది అన్నాడు కాబట్టి, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను 96 రాశాను. సో ఎంత వస్తుంది? 1052. ఇది షార్ట్ కట్. ఓకే, ఇది సింపుల్ షార్ట్ కట్ మా. రైట్. సో లెట్స్ డూ అదర్ మెథడ్. దస్ ఈజ్ ఆల్సో షార్ట్ కట్, బట్ కొంచెం లెంతీగా వస్తుంది దీన్ని కంపేర్ చేస్తే. రైట్, కొంచెం లెంతీగా వస్తుంది. రైట్. సో లెట్స్ ట్రై దిస్. ఇక్కడ చూడండి, మెథడ్ 2 రాసేయండి. మెథడ్ 2. ఓకే, రైట్. సో మెథడ్ 2లో చూడండి, 800 అంట ఎంత అయిందంట? 956 రూపాయలు అయినాయట, అంతేదా? ఎన్ని సంవత్సరాలలో? 3 సంవత్సరాల్లో. రైట్. అంటే చూడండి ఎంత పెరిగిందమ్మా 3 సంవత్సరాలలో సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్ కదా, ఇదేమవుతుంది? ఇది అమౌంట్ అవుతుంది. రైట్. 800 అనేది 956 అయింది, అంటే ఎంత పెరిగింది? 150 రూపీస్ 6 పెరిగింది. ఓకే, ఎంత పెరిగింది? 156 రూపీస్ పెరిగింది. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో ఇట్ బికేమ్ 156 రూపీస్. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు, మనం 1 ఇయర్ కనుక్కోండి. నేను ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చెప్పాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం ఉండాలి. సో 3 ఇయర్స్కి 156 అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 32 వస్తుంది. 1 ఇయర్కి ఎంత వస్తుంది? 32. వాట్ ఈస్ దిస్? సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 52 కదా. 52 by 800 into 100. 0 cancel. So how much you will get? 6.5. అంతేనా? ఓకే, 6.5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6.5
పర్సెంటేజ్. నెక్స్ట్ ఏమన్నాడు, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు ఎంతమ్మా 4%, ఇంక్రీజ్డ్ బై 4%. అంటే ఎంత వస్తుంది 10.5%. సో ఇప్పుడు సెకండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందమ్మా 10.5%. ఈ 10.5%తోని 800 అనేది 3 ఇయర్స్లో ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా 800 ఇంటూ 10.5 అంటే 105/10 ఇంటూ 100 ఇంటూ 3. ఓకే, సో 0 క్యాన్సల్. సో 5 2s 10, 21s. Okay, this is simple interest, right? 21s, this is 4s. Okay, 12 into 21, 21 into 12 ఎంతమ్మా how much? So 24, 21 ఎంతమ్మా 40 to 20 కదా. Yes, 21 into 12, 40 to 21, 252. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా మనకు 52. సో ఎంత 252. ఓకే, బట్ మనం ఏమంటున్నాడు అమౌంట్ కనుక్కోమంటున్నాడు. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు రైట్, సో అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత ఇచ్చాడు మనం కనుక్కోవాలి, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 800 ఇచ్చాడు, ప్లస్ 252. వాట్ ఈజ్ ఆన్సర్ నౌ? ఆన్సర్ 1052. సో చూడండమ్మా ఇది ఎంత లెంతీగా ఉందో. ఇది బెటరా మీరే అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, సో ఏది బెటరో మీరే అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. రైట్, సో వాట్ ఈజ్ ఆన్సర్ నౌ? దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఈ మెథడ్ వాడుకోండి అమ్మా, జస్ట్ యూజ్ దిస్ మెథడ్ 1052. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 850 in 3 years and 925 in 4 years at some rate of interest, right? సో ద సమ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 850 in 3 years మా. ఓకే, కొంత సొమ్మట 3 సంవత్సరాలలో 850 అవుతుందంట. ఓకే, అదే 4 సంవత్సరాలలో 925 అవుతుందట. అప్పుడు ఏమంటున్నాడు రేట్ ఆఫ్, బట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ద సమ్ కనుక్కోమంటున్నాడు. అందరూ ఏం చేస్తారంటే కాంట్ బి డిటర్మైన్ అంటారు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కదా అని. రైట్, సో మనం చూద్దాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాము, సమ్ కూడా కనుక్కుందాం. ఫస్ట్ చూడండమ్మా, ఈ డిఫరెన్స్ ఎంత 1 year. 1 yearకి ఎంత అయిందమ్మా, ఎంత పెరిగింది? సో 75 పెరిగింది. బట్ ఇక్కడ 3 years ఇచ్చాడు. సో 3 yearsకి ఎంత అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్? ఎంత 225. ఓకే, రైట్ దిస్ 225 హియర్. ఓకే, చూడండమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 225 ఉంది, అమౌంట్ అనేది 850 ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది చెప్పండి? రైట్, సో అమౌంట్ 850, ప్రిన్సిపల్ 225, సారీ సింపుల్ ఇంట్రెస్ట్ 225, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ ఎంతమ్మా 625. ప్రిన్సిపల్ ఎంతమ్మా 625. సో ఇక్కడికి మన ఆన్సర్ అయిపోతుంది, ఆప్షన్ సి వస్తుంది. బట్ ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కుందాం, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లాగా అయిపోతుంది. రైట్, లెట్స్ ఫైండ్ అవుట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా? రైట్, చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 year సింపుల్ ఇంట్రెస్ట్ బై ఎంత ఉంది ప్రిన్సిపల్ 625 ఇంటూ 100. సింపుల్ కదా, చూడండి 325 25 25 25 4 ఎంత 12%. ఎంతమ్మా 12%. ఓకే, సో చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు, సమ్ కనుక్కోవాలంటే సమ్ కూడా కనుక్కోవచ్చు. రైట్, సో లెట్స్ సీ అదర్ క్వశ్చన్. రైట్, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ 1380 in 3 years and 1500 in 5 years. Find the rate of interest per annum. Right,
సో ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడమ్మా, ఎంటీఎస్లో ఇచ్చాడు, కోల్కతా రీజన్లో ఇచ్చాడు. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, కొంత సొమ్ము అంట 3 సంవత్సరాలలో 1380 అవుతుందంట. నెక్స్ట్ 5 సంవత్సరాలలో 1500 అవుతుందంట. రైట్, చూడండి. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంతమ్మా, 2 years. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 120, అంతే కదా, 80 400 ఎస్ 120. మనకు 2 yearsకి ఎంత ఉందమ్మా, 120 ఉంది సింపుల్ ఇంట్రెస్ట్. అదే 1 yearకి ఎంత ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్, 60 ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 3 years ఇచ్చాడు. సో 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. రైట్ దిస్ 180 హియర్. ఓకే, మనకు అమౌంట్ 1380 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ 180 ఉంది. అప్పుడు సమ్ ఎంత అవుతుంది, సొమ్ము ఎంత అవుతుంది చెప్పండి, 1200 అవుతుంది, అంతే కదా. ప్రిన్సిపల్ అనేది 1200 అవుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ, వీ హ్యావ్ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు కనుక్కోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. పర్ యానంకు సింపుల్ ఇంట్రెస్ట్, సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ఎంత ఉందమ్మా, 60 బై ప్రిన్సిపల్ ఎంత, 1200 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 12 5 ఎంత, 5%. ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, సింపుల్గా చేద్దామమ్మా. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, we have one question left. Right, a sum of money amounts to 12,900, right, 14,250 at the end of the 4th and 5th year respectively at a certain rate of simple interest. Then find the rate of interest అన్నాడు. సో చూడండి, సింపుల్ మనకు సమ్ ఇవ్వలేదు. 4 yearsకి 12,900 అవుతుందంట. నెక్స్ట్ 5 yearsకి ఎంత అవుతుందటమ్మా, 14,250 అవుతుందంట. రైట్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ, టేక్ ద డిఫరెన్స్ ఫ్రమ్ 4th year to 5th year. డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి. రైట్, సో ఇక్కడ 1 year డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి. సో దిస్ ఈజ్ 100, 13 ఎంతమ్మా, 1350 వస్తుంది. ఓకే, సో రైట్ 1350. సో 1 yearకి 1350 ఉంది మా. ఓకే, ఇక్కడ 4 yearsకి ఎంత అవుతుంది చెప్పండి. 4 yearsకి ఎంత, 135 ఇంటూ 4, సో 22. సో హౌ మచ్, 54, అంతే కదా, 54 అంటే 5400 అవుతుంది. 5400 ఏంటిది, 5400 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అప్పుడు అమౌంట్ 12,900 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 5400 ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత, 7,500 అవుతుంది, అంతే కదా. ప్రిన్సిపల్ 7,500 అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ప్రిన్సిపల్ మనకి 7,500 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం 1350 ఉంది. మనం వడ్డీ రేట్ కనుక్కోవచ్చు కదా. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ 1350 బై 7500 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. ఓకే, 25 3 ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 450. రైట్, సో 25 5 ఇక్కడ 90 ఇక్కడ ఎంతమ్మా, 18%. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ, 18%. What is the answer? Option C. So let's do the last question in this concept. The rate of interest for which 6,000 will amount to 6,900 in 3 years is అన్నాడు. ఏం కనుక్కోవాలి, we have to find the rate of interest. ఏమంటున్నాడు అమ్మా క్వశ్చన్లో, రైట్ 6,000 అంట 3 సంవత్సరాల్లో 6,900 రూపాయలు అవుతుందట. అయితే ఏమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు కనుక్కోమంటున్నాడు. చూడండి, 6,000 ఎంత అవుతుందట, 6,900 రూపాయలు అవుతుందట. ఎన్ని ఇయర్స్లో, 3 ఇయర్స్లో. రైట్, ఇదేంటమ్మా ప్రిన్సిపల్ సొమ్ము, ఇదేంటి అమౌంట్. వి నో దట్
ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 6,000 6,900 ఇక్కడ ఎంత వస్తుంది? 900 వస్తుంది. రైట్, 3 ఇయర్స్కి 900 వస్తే 1 ఇయర్కి ఎంత వస్తుందమ్మా? 300 వస్తుంది. ఓకే, సో కెన్ వి ఫైండ్ అవుట్ నౌ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎస్. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం హౌ మచ్? 300 బై ప్రిన్సిపల్ ఎంత? 6,000 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 30 by 6 ఈజ్ నథింగ్ బట్ 5%. ఓకే, ఎంతమ్మా? 5%. So these are the questions on when a sum amounts to concept. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? when a sum amounts to in some year అనేది మన కాన్సెప్ట్. సో ఇవన్నీ ఈ 10 క్వశ్చన్స్ అనేటి ఆ కాన్సెప్ట్ సంబంధించినవి అమ్మా. రైట్, దిస్ 10 questions are more than enough to understand that concept very easily. Right, subscribe to our channel TOneAcademy and like the videos, share the knowledge. Thank you so much.